హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు వంకాయ శనగపిండి కూర చేస్తున్నాను. అయితే దానికోసం అయితే వంకాయలు తీసుకోవాలి. వంకాయలు తీసుకొని తోకలు తీసేసుకొని ఇటు అటు కట్ చేసుకొని కాట్లు పెట్టుకోవాలి. ఇట్లా ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి కాట్లు పెట్టుకొని. అయితే శనగపిండి ఒక 2 గరిటెలు తీసుకున్నాను. దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర నూరన్న వేసుకోవచ్చు, లేదంటే అట్నన్న వేసుకోవచ్చు. అట్నే వేసుకొని ఉల్లిపాయ ఒకటి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దాంట్లో సరిపడినంత ఉప్పు వేసుకొని పసుపు ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కడాయి పెట్టుకొని నూనె పెట్టుకొని కొంచెం ఆవాలు వేసుకొని కరివేపాకు వేసుకొని ఈ కలుపుకున్న మిశ్రమం అంతా వంకాయలలో పట్టియాలి. వంకాయలలో బాగా దూర్చి అన్నీ వేసుకోవాలి. కడాయిలో మొత్తం అన్నీ వేసుకున్నాను. అన్నీ వేసుకొని మూత పెట్టుకొని సేపు మగ్గించుకోవాలి. మగ్గించుకుంటూ అప్పుడప్పుడు కలుపుకుంటూ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. బాగా అయితే ఫ్రై అయ్యి ఎర్రగా అయినప్పుడు బంద్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని బాగా అయినాయి తెలుస్తుంటుంది, చేస్తుంటేనే మనకి అర్థమైపోతుంటుంది. బాగా ఎర్రగా వేగిపోయింది. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకొని బంద్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు పెట్టుకొని. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మీరు ఎట్లా చేస్తారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్తిమీర వేసుకొని కలుపుకొని అన్నంలో పెట్టుకొని కూడా తిని చూపిస్తున్నాను. చాలా బాగుంది, టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఇలానే సపోర్ట్ చేయండి.